హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. అసలు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ మీ అందరికీ తెలిసిందే కేన్ బేట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసింది అనమాట. అంటే ఇప్పటి నుంచి దాని యొక్క వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది. అలాగే మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా వెయిన్ గంగా నల్ గంగా ప్రాజెక్ట్ యొక్క ఇంటర్లింకింగ్ చేస్తుంది. అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో చూడండి కృష్ణా గోదావరి ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇలా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది కంటిన్యూస్గా న్యూస్లో ఉంది. అందుకనే మనం ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గురించి డీటెయిల్డ్ అనాలిసిస్ చూడాలన్నమాట. ఫస్ట్ మనం హిస్టరీ ఆఫ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చూస్తాం. సెకండ్, పాజిటివ్స్ ఆఫ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఏంటి. థర్డ్, ఛాలెంజెస్ ఏం ఫేస్ చేస్తాం ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ చేయడం వల్ల. ఫోర్త్, అసలు ఏం చేయాలి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈ 4 థింగ్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే కాన్సెప్ట్ యొక్క హిస్టరీ ఏంటి. హిస్టరీ చూస్తే మనకు 1919లోనే మనం చాలా మంది అనుకుంటాం, అరే మనకి ఇండియా ఇండిపెండెంట్ అయిన తర్వాత ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందేమో అని. కానీ బిఫోర్ ఇండిపెండెన్సే 1919లో సర్ ఆర్థర్ కాటన్ అనే ఒక మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే పర్సన్ హీ హాజ్ బాట్ దిస్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంప్లిమెంట్ ఏం కాలేదు. బట్ ఆ పిచ్ చేసిన ఐడియా ఆయన పిచ్ చేశారు, సర్ ఆర్థర్ కాటన్. దెన్ ఇండిపెండెన్స్ తర్వాత ఎప్పుడు మనకి ఇంటర్లింకింగ్ ఆఫ్ ద రివర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది? 1980లో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఒక ప్లాన్ తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏంటి, సర్ప్లస్ రివర్స్ లైక్ హిమాలయన్ రివర్స్ ని పెనిన్సులర్ రివర్స్ విచ్ ఆర్ ది సీజనల్ రివర్స్, ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇలా ఓవరాల్ గా 30 ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ని తీసుకురావడానికి ట్రై చేసాం. అది 14 హిమాలయన్ రివర్స్ లో 16 పెనిన్సులర్ రివర్స్ లో తీసుకురావడానికి ట్రై చేసాం. సో ఇలా ఎవల్యూషన్ జరిగింది. మళ్ళీ 2002లో ఏంటి, సుప్రీం కోర్ట్ చెప్పింది మీరు ఏదైనా ప్లాన్ తీసుకురండి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ని రియాలిటీ చేయడానికి అని సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. అలా హిస్టరీ అనేది మనకు స్టార్ట్ అవుతూ వచ్చింది అనమాట. ఇది హిస్టరీ ఆఫ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. 2014లో కేన్ బేట్వా తీసుకొస్తామని చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఇప్పుడు 2024 ఈ 2025లో కేన్ బేట్వాని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది అనమాట. ఇలా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కి హిస్టరీ ఉంది. సెకండ్ పాయింట్, వాట్ ఆర్ ది పాజిటివ్స్ ఆఫ్ ఇంటర్లింకింగ్. ఎందుకు 1980 నుంచి మనం పిచ్ చేస్తూనే ఉన్నాం ఈ ఐడియా అనేది మనం ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకున్నాం. ఫస్ట్, ఇరిగేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయొచ్చు. బికాస్ మనకి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ తీసుకొచ్చినప్పుడే మనకు మోర్ దాన్ 35 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయొచ్చు అని ఆ డేటా చెప్పింది అనమాట. దానివల్ల ఏంటి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఫుడ్ సెక్యూరిటీ పెరుగుతుంది, పావర్టీ తగ్గుతుంది. దీంతో పాటు ఏంటి, సర్ఫేస్ వాటర్ యొక్క యూజ్ పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ తగ్గుతుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఫ్లడ్స్ వస్తున్న చోట ఫ్లడ్స్ తగ్గించవచ్చు, డ్రాట్స్ వస్తున్న చోట వాటర్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫ్లడ్స్ ఎక్కడ వస్తున్నాయి, బ్రహ్మపుత్ర గంగాలో ఫ్లడ్స్ తగ్గించవచ్చు. అలాగే డ్రాట్స్ వచ్చిన బుందేల్ఖండ్ రీజన్, ఇప్పుడు మధ్యప్రదేశ్ యూపీలో బుందేల్ఖండ్ రీజన్ ఉంది, ఆ రీజన్ లో వాటర్ ప్రొవైడ్ చేయడానికి కేన్ బేట్వా రివర్ లింకేజ్ తీసుకొచ్చాం. ఇలా డ్రాట్స్ కూడా తగ్గించవచ్చు. థర్డ్, ఏం చేయొచ్చు, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచవచ్చు, వాటర్ యూజ్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు. అది థర్డ్ చేయొచ్చు. దెన్ ఫోర్త్, హైడ్రో పవర్ ని కూడా పెంచుకోవచ్చు. హైడ్రో పవర్ పొటెన్షియల్ అంటే మనం కార్బన్ డీకార్బనైజేషన్ చేయాలని చూస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తగ్గించాలని చూస్తున్నాం. మెయిన్ కల్ప్రిట్ ఇన్ ది కార్బన్ ఇంక్రీజెస్ ఎనర్జీ సెక్టర్. ఇప్పుడు హైడ్రో పవర్ యూజ్ చేయడం వల్ల మనకు డీకార్బనైజ్ చేస్తాం, కార్బన్ కంటెంట్ తగ్గిస్తాం. ఇలా డీకార్బనైజేషన్ ఆఫ్ ఎనర్జీ సెక్టర్ కూడా చేయొచ్చు. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఏం చెప్పిందంటే మోర్ దాన్ 34,000 మెగావాట్ ఆఫ్ హైడ్రో పవర్ ని జనరేట్ చేయొచ్చు అని చెప్పింది. ఇలా హైడ్రో పవర్ జనరేట్ చేయొచ్చు. దాంతోపాటు ఏంటి, ఈ చాలా ఇంటర్లింకింగ్ వల్ల ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ తీసుకురావచ్చు. ఫోర్త్ ఏంటి, ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్, చీపెస్ట్ మోడ్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ని తీసుకురావచ్చు. దానివల్ల ఏంటి, లాజిస్టిక్ కాస్ట్ కూడా తగ్గుతాయి. ఇలా దీస్ ఆర్ ది పాజిటివ్స్ ఆఫ్ ది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కి ఇది పాజిటివ్స్ అనమాట. కానీ చాలా మంది ఎక్స్పర్ట్స్ కానీ చాలా మంది జియాలజిస్ట్ కానీ దీనికి అగేనెస్ట్ గా ఉంటారనమాట. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది మనకి ఇండియాకి వర్కౌట్ అవ్వదు అని చాలా మంది ఇలా చెప్తున్నారు. ఎందుకు చాలా మంది దీన్ని అపోజ్ చేస్తున్నారంటే, ఫస్ట్, ఎన్వైరన్మెంటల్ కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు కేన్ బేట్వా రివర్ లింకింగ్ చేయడం వల్ల పన్నా టైగర్ రిజర్వ్ అనేది మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది, సబ్మర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని చాలా మంది అంటున్నారు. ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ కేన్ బేట్వా రివర్ లింకేజ్ వల్ల ఒక బయోడైవర్సిటీ, అక్కడ ఒక మెడిసినల్ ఫిష్ ఉంటుంది, అది కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. సెకండ్ ఏంటి, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వల్ల వచ్చే నెగిటివ్. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనేది ఇట్ ఈస్ అగైనెస్ట్ ది వాటర్ ఫ్లో ఆఫ్ దట్ రివర్. ఇప్పుడు ఆ వాటర్ ఫ్లో అనేది ఆ రివర్ అడ్జస్ట్ చేసుకుంది, అడాప్ట్ చేసుకుంది. కానీ ఇప్పుడు నువ్వు సడన్ గా దాన్ని డైవర్ట్ చేస్తున్నావు, సడన్ గా డ్యామ్స్ కట్టి దాన్ని డైవర్ట్ చేస్తున్నావు. దీనివల్ల ఏంటి, దాంట్లో ఉన్న స్పీసీస్ దెబ్బతినొచ్చు, దాని లోపల ఉన్న ఎకోసిస్టమ్ దెబ్బతినొచ్చు. దాంతోపాటు రివర్కు ఉండే మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, పొల్యూషన్ అబ్జర్వ్ చేయడం, గ్రౌండ్ వాటర్ని రీఛార్జ్ చేయడం.
ఈ రెండు తగ్గే ఛాన్స్ ఉంటాయి రివర్లో కూడా. దెన్ థర్డ్, బైలేటరల్ ఇష్యూస్. ఇప్పుడు నాకు బంగ్లాదేశ్ ఉన్నా కూడా గంగా వెళ్తుంది, బంగ్లాదేశ్ ఉన్నా కూడా బ్రహ్మపుత్ర వెళ్తుంది. ఇప్పుడు నువ్వు సడన్గా దాని యొక్క ఫ్లో డైవర్ట్ చేస్తే బైలేటరల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దెన్ చాలా వరకు ఈ ప్రాజెక్ట్స్ కట్టడం వల్ల చాలా ల్యాండ్ మునిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల అక్కడ ఉండే ట్రైబ్స్ కానీ అక్కడ ఉండే చాలా వరకు ఎకో సిస్టమ్ కానీ దెబ్బతింటుంది. దిస్ ద నెక్స్ట్ థింగ్. నెక్స్ట్, ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కావేరిని వేరే రివర్ని లింక్ చేయాలి. ఇప్పుడు దానివల్ల కూడా స్టేట్ మధ్య డిస్ప్యూట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయన్నమాట ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. నెక్స్ట్, కాస్ట్. నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ వచ్చినప్పుడే 2014లో దీని కాస్ట్ ఐడెంటిఫై చేస్తే మోర్ దాన్ 11 lakh crores కావాలి మనకు మొత్తం ఇంటర్లింకింగ్ జరగాలంటే. చాలా కాస్ట్లీ అనమాట ఇది. ఈవెన్ కేన్ బేట్వా రివర్ లింకేజ్ కూడా 47,000 crores కావాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2025లో చెప్పింది. ఇలా కాస్ట్లీ అఫేర్ అనమాట ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. సో ఇలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ ఏం డిస్కస్ చేద్దాం అంటే, ఇండియా ఒక్కటేనా ఇంటర్లింకింగ్ చేసేది, ఇంకే కంట్రీ చేయట్లేదంటే చాలా కంట్రీస్ ట్రై చేసింది. ఈవెన్ చైనా ట్రై చేసింది, నార్త్ సౌత్ లింకేజ్ ట్రై చేసింది, ఈవెన్ యుఎస్ ట్రై చేసింది, కొలరాడో రివర్ పైన యుఎస్ ట్రై చేసింది, ఆస్ట్రేలియా కూడా ట్రై చేసింది, ముర్రే డార్లింగ్ బేసింగ్ అని దీనిపైన కూడా ట్రై చేసింది. ఇలా ట్రై చేయడం వల్ల దానికి చాలా ఎకలాజికల్ కాన్సిక్వెన్సెస్ వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదొక కేస్ స్టడీగా ఇండియాకి యాక్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వాట్ ఈస్ ది వే ఫార్వర్డ్, అసలు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వెళ్ళాలా వెళ్ళకూడదా అనే దానికి ఫస్ట్, క్లైమేట్ చేంజ్ అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఫినామినన్. క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటి, ఒకసారి ఎక్కువ రెయిన్ఫాల్ రావచ్చు, ఒకసారి డ్రై కండిషన్స్ ఉండొచ్చు, ఒకసారి మెల్టింగ్ ఆఫ్ గ్లేషియర్స్ జరగచ్చు, ఒకసారి సీ లెవెల్ రైజ్ అవ్వచ్చు. దానివల్ల వాల్యూమ్ అండ్ డేటా ఇన్ ద వాటర్ కీప్స్ ఆన్ చేంజింగ్. అలా ఇంటర్లింకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. సెకండ్ ఏంటి, మనకు గ్రే వాటర్ ట్రీట్మెంట్ చేయాలి అంటే ఉన్న వాటర్ని ప్రాపర్గా ఎలా యూజ్ చేసుకోవాలి, రీయూజ్ ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. దాంతోపాటు ఏంటి, మనకు ఇజ్రాయెల్లో బెటర్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాటర్ని ఎఫిషియెంట్గా ఎలా యూజ్ చేసుకోవడం, ఆ టెక్నాలజీస్ని మనం కూడా తీసుకురాగలగాలి. ఇలా చేస్తే ఏంటంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్సే కాకుండా ప్రెజెంట్ ఉన్న డిమాండ్కి, ప్రెజెంట్ ఉన్న సప్లైకి ఎలా యూజ్ చేసుకోవాలో ప్రాపర్ వాటర్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇది ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ అనే కాన్సెప్ట్, దాని యొక్క పాజిటివ్స్, ఛాలెంజెస్ అండ్ వాట్ ఈస్ ద థింగ్ దట్ వీ నీడ్ టు డూ. థ్యాంక్ యూ.